తెలంగాణ నగరాలు, పట్టణాల్లో పింఛన్ల పంపిణీకి కొత్త రూల్స్. ఇకపై ఫేషియల్ రికగ్నిషన్. తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసినట్లుగా నగరాలు, పట్టణాల్లో కూడా ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అధికారులు, ఉద్యోగులకు తగిన శిక్షణ కూడా ఇస్తుంది. అనంతరం జిల్లాల్లో సిబ్బందికి శిక్షణ పూర్తి చేసి కొత్త విధానాన్ని అమలు చేస్తారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. మన తెలంగాణలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని పట్టణాల్లో, నగరాల్లో పింఛన్ల పంపిణీకి సంబంధించిన రూల్స్ మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఫేషియల్ రికగ్నిషన్ అంటే ముఖ ఆధారిత గుర్తింపు విధానంలో పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రజాభవన్లో మున్సిపల్ శాఖ అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు. పింఛన్ల పంపిణీకి సంబంధించి ఫేషియల్ రికగ్నిషన్ విధానంపై జిల్లా సమన్వయకర్తలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్లకు, వార్డు అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ గుర్తింపుతో పెన్షన్లు ఇస్తున్నామని పట్టణ ప్రాంతాల పేదరిక నిర్మూలన సంస్థ సిఈఓ దివ్య దేవరాజన్ గుర్తు చేశారు. ఇకపై నగరాల, పట్టణ ప్రాంతాల్లో త్వరలో ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కొత్త విధానంతో ఒకవేళ ఎవరైనా అనారులు, చనిపోయిన వారి పేర్లు ఉంటే వాటిని తొలగించి అర్హులకు పింఛను అందజేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన అధికారులు వారి వారి జిల్లాల్లో అక్కడ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. అనంతరం ఈ కొత్త విధానాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో సమస్యలకు చెక్ పెట్టేందుకు కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. వృద్ధుల వేలిముద్రలు, ఫింగర్ ప్రింట్స్, స్కానర్లు గుర్తించుకోవడంతో పాటుగా చాలా చోట్ల చనిపోయిన లబ్ధిదారుల పేర్లను తొలగించకుండా పింఛన్ల డబ్బుల్ని స్వాహా చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. అలాగే చాలా మంది ఈ సమస్యల కారణంగా పింఛన్లు తీసుకోవడం లేదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం సమస్యలకు పరిష్కారంగా ఫేస్ రికగ్నిషన్ ఆధారిత పింఛన్ పంపిణీని గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తుంది. ఈ కొత్త విధానంతో పింఛను పంపిణీ సమయంలో ఎలిముద్రతో పని లేకుండా పోయింది. లబ్ధిదారులు కూడా యాప్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్లు తీసుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా పింఛన్లు తీసుకుంటున్నా, లబ్ధిదారుడు చనిపోయినా, వలస వెళ్ళినా ఈ ఫేస్ రికగ్నిషన్ విధానంలో తెలిసిపోతుంది అంటున్నారు. అలాగే పింఛన్లను పక్కదారి పెట్టే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు నగర, పట్టణ ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని నిర్ణయించారు. పింఛను తీసుకునే వ్యక్తి చనిపోతే వారి స్థానంలో వారి భార్యలకు పింఛన్కు అవకాశం కల్పిస్తున్నారు. ఊరు వదిలి వలస వెళ్ళిన వారిలో ఎవరైనా 3 నెలలుగా పింఛను తీసుకునే వారు ఉంటే గుర్తించడం, అలాగే చనిపోయిన లబ్ధిదారుల పేర్లు తొలగించడం, సాంకేతిక కారణాలతో ఆగిపోయిన పింఛన్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం, అలా అన్ని సమస్యలకు చెక్ పెట్టేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.